మామా శివ రారా. ఏడికిరా? ఏ రారా కూర్చో. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know. ఉన్నారండి కాఫీ. Trying to feel alive. కూర్చో. ఏంట్రా మామ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామ. నాకు తెలుసులే, సీత గురించే కదా. నన్ను ఎప్పుడు అడగలేదేంట్రా మరి తెలిసిన? అది అడుగుదామనేరా నిన్ను తీసుకొచ్చింది. ఎలా కనుక్కున్నావురా అసలు? నువ్వు సీతను చూసే చూపుల్లోనేరా నాకు తెలిసింది. నువ్వన్నా కనిపెట్టావురా, కానీ ఆ సీతకే అర్థం కావట్లా. ఏ ఆడపిల్లకైనా నువ్వు చెప్పంది ఎలా తెలుస్తుంది మామ? ఎంతైనా తనంటే కొంచెం భయం రా, చెప్తే ఎక్కడ కాదంటుందో అని. నువ్వు అసలే భయపడకు, తనకి చెప్తేనే కదా నిన్ను ప్రేమిస్తుందో ప్రేమిస్తలేదో తెలుస్తుంది. నాకేం అర్థం కావట్లేరా, ఒక పక్క ప్రేమ మరొక పక్క భయం. ఆ భయాన్ని పక్కన పెట్టు మామ, నీ ప్రేమను గుర్తు తెచ్చుకో. ఏదేమైనా వెనకడికి వెయ్యకు. అవునరా, నువ్వు కూడా అంతకు ముందుకు సీతని ఇష్టపడినట్టున్నావు. అదంతా అప్పుడు. మరి ఇప్పుడు? లేదు మామ, నువ్వు ఎప్పుడైతే సీతను ప్రేమిస్తున్నావు అని తెలిసిందో ఆ క్షణం నుంచే మన స్నేహానికి అడ్డు కాకూడదని ఆగేస్తాను రా మామ. అరే ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఫీల్ అవ్వకు. నేనే చెప్తున్నా కదా, తనకు నీ మనసు విప్పి నీ ప్రేమని చెప్పు. తను రిజెక్ట్ చేస్తే ఎలా రా? తను రిజెక్ట్ చేస్తే నువ్వు తనను కోల్పోతావేమో కానీ నీ స్నేహితుడైన నన్ను కాదు కారా. అరే తనను బ్రతిమలాడైనా నేను ఒప్పిస్తాను రా. నాకు నువ్వు ఇచ్చిన ఈ ధైర్యం చాలరా, తనకి రేపే చెప్పేస్తా నా ప్రేమ గురించి. హలో బ్రదర్, ఏం కావాలి? అది మీ ఇంట్లో ఏదైనా పోర్షన్ ఖాళీ ఉందేమో అని అడుగుదామని వచ్చా. అక్కడే ఉన్నా, బోర్డు పెట్టుందా? లేదు, కానీ ఖాళీ ఏంది ఖాళీ? ఒకవేళ పోర్షన్ ఖాళీ ఉందేమో అని అడుగుదామని వచ్చానండి. ఖాళీ ఉంటే ఇంటి ముందు బోర్డు పెట్టి దొబ్బించుకునేటోడు కదా. అవును, అది కూడా కరెక్టే లేండి. కదా, తమరు దొబ్బించుకోండి, నాకు ఇంట్లో పని ఉంది.
ఆపురా. కాదురా, నిన్ను వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోమన్నారా? పోయి పోయి వాళ్ళు అన్నీ ఉన్నాయి కదా నేను ఆయనకు అలాగనన్నారా అలా అని ఉంటాడని? మా తోడు వాళ్ళ అన్నం చూసుడుతో చూడటంత పని అయింది. Oh, brother. అయిపోయింది నా పని అనుకున్నా ఇక. నువ్వు పోయింది నిజమేనే? అన్నీ తెలుసుకొని కనుక్కొని పోవారా? చెప్తారా మామ? చెప్పరా అంటే మస్తు చెప్తారా, పోయేటోరికి తెలుస్తారా ఒప్పి. సరే కానీ ఇంతకి సీట్ ఇంట్లో ఉందా లేదా? ఎక్కడ్రా, వాళ్ళన్న ముఖం మీద తలిపేశాడు, కనీసం ఆమె గొంతు కూడా వినపడలేదు. నవ్వురా నవ్వు, నేను బాధపడుతుంటే నువ్వు నవ్వుగానారా? సరే సారీరా మామ, నేను ఫీల్ కాకు. సరే సీట్ ఉన్నో లేదో ఇప్పుడే కనుక్కుంటా, ఒక్క నిమిషం ఆగు. సారీరా మామ, సీత ఇంట్లో లేదు. తను హైదరాబాద్ వెళ్ళిందంట, తన ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం. ఏంటి ఎంగేజ్మెంటా? ఈ వారంలో ఎంగేజ్మెంట్ అంట. మనకు అప్పుడే పెళ్ళింటారు మామ. నేనేం కావాలరా? అరే మామ, నువ్వు బాధపడకురా. తను కాకపోతే ఇంకో అమ్మాయి, నేను సెట్ చేస్తారా? నీ బొందరా నీ బొందా, నేను బాధపడతా అంటే నువ్వు వచ్చి ఏదో సజెషన్లు ఇస్తానవారా? అరే నిజంగానే సీతను అంతలా ప్రేమిస్తున్నావారా? చాలా ప్రేమిస్తున్నానే కదరా ఇంతలా బాధపడుతున్నా. నీ ఏదో డౌట్ నువ్వు. నువ్వు అనవసరంగా బాధపడకురా. ఇక నువ్వు సీతను మర్చిపో. నేను వేరే అమ్మాయిని సెట్ చేస్తారా? ఇప్పుడు తన ఇంటి పక్క పొంటి వాళ్ళకి ఫోన్ చేసిన, ఆమెనే చెప్పింది సీత ఎంగేజ్మెంట్ అని. ఓవర్ నుంచి నాకు బీపీలే పక్క. Oh, really? అరే మామ, నువ్వు ఉట్టినే బీ పెంచుకోకు. ఉట్టినే చిన్న అబద్ధం చెప్పా, నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని.